गम्भीरसिंहग्रावक्षेत्रावास जयसिंह दैत्यान्तविद्युद्घातवीक्षारोक्ष नरसिंह विस्फुटकर्कशचालितदीर्घहस्ता विश्वहिता शक्तियुता शङ्खधरा चक्रधरा ज्वालाकेसरसिंह शूलानकरणसिंह शाश्वत शांति संस्थापनार्थक लोकध्वंस विध्वंस। అందరికీ నమస్కారం, వెల్కమ్ టు అవర్ ఛానల్ వినాయక విలేజ్ బిహారీ. ఈ వీడియోలో యాదగిరి గుట్టలో స్వయంభూగా వెలిసిన లక్ష్మీ నరసింహస్వామి ఆలయం గురించి తెలుసుకుందాం. భారతదేశంలో ఎక్కలేని విధంగా 5 స్వరూపాలలో వెలిసి భక్తులకు దర్శనమిస్తున్నాడు. అందరికీ తెలిసిన విషయమే. ఈ ఆలయాన్ని 1800 కోట్లతో దేశంలో ప్రాచీనమైన ప్రసిద్ధి చెందిన ఆలయాలకు ఏమి తీసిపోకుండా తెలంగాణ ప్రభుత్వంలో కేసీఆర్ గారు దృఢ సంకల్పంతో ఒక డ్రీమ్గా ఈ ఆలయాన్ని అయితే నిర్మించాడు. ఫ్రెండ్స్, ఈ ఆలయంలో ఒక గుట్ట పైన స్వామివారు వెలిచారు. ఆ గుట్ట పైనకు వెళ్ళాలంటే మనకు 2 మార్గాలు అయితే ఉంటాయి. మనం వెళ్ళేది ఇది మనకు కనిపిస్తున్నది మెట్ల మార్గము, మరియు వాహనాలు వెళ్ళే మార్గం కూడా ఉంటుంది. 2 వీలర్ 4 వీలర్ మరియు దేవస్థానం యొక్క ఉచిత బస్సులు కూడా వెళ్తాయి అన్నమాట. అలా స్వామివారిని అయితే దర్శనం అయితే చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, మనం గుట్టపైన ఉన్న ఆలయం దగ్గర అయితే ఉన్నాము. మనకు బంగారు కలర్లో మెరుస్తున్న ఆ నిర్మాణం నుంచే స్వామివారి దర్శనానికి భక్తులు వెళ్తూ ఉంటారు. ఇక్కడ వెలిసిన పంచనరసింహస్వామి క్షేత్రం అద్భుతంగా తీర్చిదిద్దారు. ఈ ఆలయంలో జ్వాల గండ బేరుండ యోగ ఉగ్ర నరసింహస్వామిగా స్వయంభూగా వెలిశాడు. ఈ ఆలయ చరిత్ర తెలుసుకున్నట్టయితే కనుక పూర్వం యాదవ మహర్షి ఎత్తైన గుట్టపైన తపస్సు చేయగా ఆ తపస్సుకు మెచ్చిన లక్ష్మీ నరసింహస్వామి ఆ మహర్షికి దర్శనమిచ్చి ఇదే గుట్టపైన గుహలో స్వయంభూగా వెలిశాడు. ఆ సమయంలో లక్ష్మీ నరసింహస్వామిని దర్శించుకొని చాలా యోగ సిద్ధులను పొందినారు. ఇక కొన్ని వందల సంవత్సరాల తర్వాత ఈ గుట్టపైన స్వామివారిని ఎవరూ గుర్తించలేకపోయారు. ఆ తరుణంలో కొండ కింద ఉన్న ఒక కోయ వృద్ధురాలి కలలోకి కనిపించి ఈ గుట్టపైన నేను వెలిశాను, నాకు పూజలు ఆరంభించాలని ఆజ్ఞాపించాడట. ఆనాటి నుండి ఈ ఎత్తైన గుట్టపైన పంచనరసింహస్వామిగా భక్తులకు దర్శనమిస్తూ ఉన్నాడు. ఫ్రెండ్స్, ఈ క్షేత్రానికి ఇంకొక కథనం కూడా ప్రచారంలో ఉంది. ప్రహ్లాదుని రక్షించడానికి అహోబిలంలో నరసింహస్వామి స్తంభాన్ని చీల్చుకొని వచ్చి హిరణ్యకశిపుని సంవరించిన తర్వాత ఆ భీకర రూపాన్ని శాంతిపరచడానికి ఎవరి సాధ్యం కాలేదట. అప్పుడు దేవతలంతా లక్ష్మీదేవిని ప్రార్థిస్తే ఆవిడ ప్రత్యక్షమై స్వామివారిని శాంతింపజేసిందట. అప్పుడు ప్రహ్లాదుడు స్వామివారిని అక్కడే ప్రసన్న రూపంలో కొలువై ఉండమని కోరాడట. అయితే ఆ భీకర రూపం దర్శనమిచ్చిన ఆ ప్రదేశంలో శాంతి రూపంలో కొలువై ఉండడం లోక విరుద్ధమని మనం ఇప్పుడు దర్శించుకుంటున్న ప్రదేశంలోనే యాదగిరి లక్ష్మీ నరసింహస్వామిగా లోక కళ్యాణార్థం కొలువుదీరాడని, లక్ష్మీ సమేతుడై కొండపైన గుహలో వెలిశాడని కథ ప్రచారంలో ఉంది. गम्भीरसिंहग्रावक्षेत्रावास जयसिंह दैत्यान्तविद्युद्घातवीक्षारोक्ष नरसिंह विस्फुटकर्कशचालितदीर्घहस्ता विश्वहिता शक्तियुता शङ्खधरा चक्रधरा ज्वालाकेसरसिंह ఫ్రెండ్స్, ఈ ఆలయం యొక్క శిల్పకళ చూస్తే చాలా ఆశ్చర్యం కలుగుతుంది. ఆధారశిల నుండి శిఖరం వరకు పూర్తిగా కృష్ణశిలను వినియోగించారు. విమాన గోపురం ద్రావిడ శిల్పకళ రీతిలో, అష్టభుజి మండపం గోపురాలు పల్లవశైల రీతిలో నిర్మించారు. కాకతీయ వైభవాన్ని తలపిస్తూ ముఖమండపాలు నిర్మించారు. ఈ ఆలయానికి 800 మంది శిల్పులు పనిచేసినారు. ఆలయానికి వాడిన కృష్ణశిల ఏళ్ళు గడిచిన కొద్దీ నునుపుదేలి చాలా అద్భుతంగా కనిపిస్తూ ఉంటుంది.
ఫ్రెండ్స్, ఈ ఆలయాన్ని సర్వంగ సుందరంగా పునర్నిర్మించారు. భక్తులను విశేషంగా ఆకట్టుకునే రీతిలో వివిధ ఆలయాల శిల్పకళా శైలిలో తెలంగాణ ప్రభుత్వం చాలా బ్రహ్మాండంగా నిర్మించారు. ఆంధ్రప్రదేశ్ ప్రకాశం జిల్లా గురిజపల్లిలో నాణ్యమైన కృష్ణశిలను గుర్తించి ఆలయ నిర్మాణానికి అవసరమైన కృష్ణశిలను మొత్తం ఆ గ్రామంలోనే ఒకే క్యారీ నుంచి సేకరించారు. దేశవ్యాప్తంగా సంచరించి వివిధ ఆలయాల శిల్పాల రీతులను పరిశీలించి వచ్చి చెన్నై, మహాబలిపురం, ఆళ్లగడ్డ ప్రాంతాల నుండి దాదాపుగా 2000 మందిని శిల్పులను తీసుకువచ్చి ఆలయ పునర్నిర్మాణానికి చాలా శ్రమించి నిర్మించారు. ఫ్రెండ్స్, ఆధునిక నిర్మాణాల్లో రాళ్ళు, ఇటుకలు జోడించి వాటిని దృఢంగా కట్టడం ఈ రోజుల్లో మామూలే. కానీ యాదాద్రి ఆలయం పునర్నిర్మాణంలో ఎక్కడ కూడా సిమెంటు వాడలేదు. పూర్తిగా సాంప్రదాయ పద్ధతిలో సున్నం, కరక్కాయ, బెల్లం మిశ్రమంతో తయారు చేసిన గానుగ సున్నంనే యూజ్ చేయడం అయితే జరిగింది. అంతేకాకుండా 125 కేజీల బంగారంతో గర్భగుడి, యాదాద్రి ప్రధాన ఆలయ సప్త గోపురాలు సర్వాంగ సుందరంగా నిర్మించారు. ద్వితీయ ప్రాకారాలతో 4 దిక్కుల 4 గోపురాలు, 3 పంచతల గోపురాలు, 1 సప్తతల గోపురం, మహారాజా గోపురాన్ని నిర్మించారు. ఈ ఆలయంలో దర్శనం అయితే ఇలా చేసుకుంటారు. గర్భగుడిలో స్వామివారిని దర్శించుకున్న తర్వాత భక్తులు పశ్చిమ గోపురం నుండి బయటకు వస్తారు. సరిగ్గా గర్భాలయం పైన విమాన గోపురం ఉంటుంది. ప్రధాన ఆలయంలోకి ప్రవేశించగానే మొదలుగా క్షేత్రపాలకుడైన ఆంజనేయ స్వామి మరియు గండబేరుండ నరసింహస్వాములు దర్శనమిస్తారు. గర్భాలయం ఎదురుగా బలిపీఠం, ధ్వజస్తంభం, గరుత్మంతుని యొక్క విగ్రహం, స్వామివారి ఎదుట భారీ దర్పణం, గర్భగుడి ప్రక్కన ఆండాలు అమ్మవారు శయనమండపం, మెట్ల వెంబట గరుత్మంతుని విగ్రహాలు, ఆలయంలో వెలుగులు విరజిమ్మే షాండియల్ర రాజస్థానీ పద్మాలు భక్తులకు కనువిందు చేస్తాయి. గర్భగుడిలో గోడలపైన స్వామివారి శంకుచక్రాలు, పంచనరసింహ రూపాలు, ప్రహ్లాద చరిత్ర భక్తులను ఆకట్టుకుంటాయి. ఫ్రెండ్స్, యాదగిరి నరసింహస్వామి కొత్త గుడి 6 సంవత్సరాల తర్వాత భక్తులకు దర్శన భాగ్యం దొరికింది. ఇక్కడ వెలిసిన పంచ నరసింహ క్షేత్రాన్ని అద్భుతంగా తీర్చిదిద్దేలా జ్వాల, గండ బేరుండ, యోగ, ఉగ్ర నరసింహస్వామిగా స్వయంభూగా వెలిసిన ఈ దివ్య క్షేత్రాన్ని దేశంలో ఇతర క్షేత్రాల్లోకి తీసిపోకుండా రీతిలో వివిధ శిల్పకళా శైలులతో వైభవంగా ఒకే చోట కనువిందు చేసేలా అత్యంత వైభవంగా, అద్భుతంగా, బ్రహ్మాండంగా నిర్మించారు. ఈ ఆలయాన్ని నిర్మాణానికి ఏకంగా 2.5 లక్షల టన్నుల కృష్ణశిలను వినియోగించారు. స్వామివారిని ఆలయ గర్భగుడిలో కన్నుల విందుగా దర్శనం చేసుకున్న తర్వాత ఇక్కడ ప్రసాదాలు అయితే తీసుకుంటారనమాట. ఇక్కడ లడ్డు, పులిహోర చాలా రుచికరంగా ఉంటుంది. మనకు ఇక్కడ లడ్డూల కౌంటర్ పక్కనే మెట్ల దారి ఉంటుంది. ఆ మెట్ల దారి కిందే మనకు శివాలయం అయితే ఉంటుంది. శివాలయం ఎలా ఉందో మనం దర్శనం చేసుకుందాం పదండి.
ఫ్రెండ్స్, ఇదే యాదాద్రి గుట్ట పైన శివాలయం. చాలా అద్భుతంగా ఈ ఆలయంలో నందీశ్వరుడు కన్నుల విందుగా దర్శనమిస్తూ ఉంటాడు, మనం చూడవచ్చు. ఇది ఫ్రెండ్స్ యాదాద్రి లక్ష్మీ నరసింహస్వామి యొక్క పూర్తి వివరాలు. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేయండి. తప్పకుండా లైక్ చేయండి.